అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, తాళము వేసి తిరిగి గొళ్ళెము మరిచి తిరిగి అని. అట్లాగే లాసెట్కి సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించారు, కౌన్సిలింగ్ చేయడం మర్చిపోయారు. చివరికి న్యాయస్థానాల జోక్యం అవసరమైనటువంటి పరిస్థితి. ఏడాది జూన్లోనే ఏపీ లాసెట్ ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎందుకు చేపట్టలేదు వివరణ ఇవ్వాలని ఏపీ లాసెట్ కన్వీనర్ను హైకోర్టు ఆదేశించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ జాప్యానికి కారణాలేంటి, ప్రక్రియ చేపట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు తదితర పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శిని ఆదేశించింది. వ్యవహారంలో విస్తృత ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ సిహెచ్సి కార్యదర్శి, ఏపీ లాసెట్ కన్వీనర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ లా స్కూల్స్తో సమానంగా ఏటా జూన్ చివరి నాటికి ఏపీ లాసెట్ పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి తక్షణం క్లాసులు ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది యోగేష్ వాదన వినిపిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రతి సెమిస్టర్లో 18 వారాల పాటు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఏపీలో విద్యా సంవత్సరం ప్రతి ఏడాది జూలై 1 ప్రారంభమవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ కళాశాలల అడ్మిషన్లకు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు 3 నెలలు విలువైన సమయాన్ని కోల్పోతున్నారని చెప్పారు. న్యాయ విద్య పట్ల అధికారులు చులకన భావంతో ఉన్నట్లు కనబడుతోందని ఆక్షేపించారు. వివరాలను పరిగణలోకి తీసుకుని ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.